హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీ వాల్మీకి రామాయణం చర్చలోకి మీ అందరికీ స్వాగతం. సో మనము ఈ యొక్క విషయాన్ని ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విజే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మన ఈరోజు వాల్మీకి రామాయణం చర్చలో మనం చాలా విషయాలు చూడబోతున్నాము. 3 అధ్యాయాలు చూస్తాము. 15, 16, 17 శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండలోంచి మనం చర్చించుకుంటాం. సో ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే, దశరథ మహారాజు ఆయన అశ్వమేధ యజ్ఞాన్ని చేశారు. ఋషిశృంగముని ఇంకా వశిష్ఠుల వారి సహాయంతో, ముఖ్యంగా ఇంకా మిగతా పురోహితులు బ్రాహ్మణుల సహాయంతో ఎంతో వైభవంగా పెద్దగా చేశారు. మనం లాస్ట్ టైమే చూసాం, అది లాస్ట్ క్లాస్లో. పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకి పురోహితులకి అందరికీ కూడా దక్షిణ కూడా ఇచ్చేశారు. ఆ విషయాలు కూడా మనం చర్చించుకున్నాం. దాని తర్వాత ఈ యజ్ఞం పూర్తయిన వెంటనే దశరథ మహారాజు ఋషిశృంగమునితో ఒక విన్నపాన్ని నివేదించుకున్నారు. ఏంటంటే, నాకు ఈ యొక్క పుత్రులు కలిగేలా ఇంకొక ఏదైనా యజ్ఞాన్ని చేయండి అనేసి. ఇప్పుడు ఋషిశృంగ ముని దాని గురించి మరి ఆలోచించి నెక్స్ట్ దాని ద్వారా పుత్రేష్టి యజ్ఞం, లేకపోతే పుత్రకామేష్టి యజ్ఞం, ఇష్టి యజ్ఞం, ఇలా మూడు పేర్లు ఉన్నాయి. బేసికల్లీ ఈ పుత్రకామేష్టి యజ్ఞం లేకపోతే పుత్రేష్టి యజ్ఞం అనేది ఇక్కడ ఇప్పుడు ఋషిశృంగ వారు చేస్తారు. తద్వారా మీకు తెలిసిన విషయమే ఏం జరుగుతుందో. సో ఆ విషయాలు కూడా చర్చించుకుందాము. అదే సమయంలో ఇక్కడ దేవతలు బ్రహ్మదేవుని ఆరాధిస్తారు. దాని తర్వాత విష్ణువు ప్రకటిస్తాడు ఆ సమయంలో. దాని తర్వాత వాళ్ళందరి మధ్యలో జరిగిన సంవాదం, తద్వారా తర్వాత బ్రహ్మదేవుడు ఆదేశం దేవతలకు. ఇవన్నీ విషయాలు ఈరోజు చర్చించుకుందామంట. సో ఋషిశృంగముని ఇప్పుడు ఈ విన్నపాన్ని విన్న తర్వాత ఆయన ఆలోచిస్తున్నాడంట. తో ఈ యొక్క శ్లోకం చూసుకుందాం. ఫస్ట్ శ్లోకం ఒకటి ఈ యొక్క అధ్యాయంలో. మేధావి తూ తతో ధ్యాత్వా సకించిత్ ఇదముత్తరం లబ్ధా సంన్యస్తం తు వేదజ్ఞో నృపమబ్రవీత్. ఋషిశృంగముని ఆయన మేధావి, ఎంతో మేధావి అయిన ఆ ఋషిశృంగముని
ఆలోచించాడంట. అథర్వవేదం నుంచి దీనికి సరైన అథర్వవేదంని బాగా తెలిసిన ఈ ఋషిశృంగముని ఈ యొక్క దానికి ఏ యజ్ఞం చేయాలని ఆయన తన తెలివితో ఆలోచించి ఆ అథర్వవేదంలోంచి అన్ని శాస్త్రాల్లోంచి చూసి ఆ శాస్త్రాల ప్రకారంగా ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు దశరథ మహారాజుతో నేను ఇష్టి యజ్ఞం పుత్రేష్టి పుత్రకామేష్టి యజ్ఞాన్ని మీకోసం నేను తప్పకుండా చేస్తాను, తద్వారా మీకు పుత్రులు లభిస్తారు. ఇది అథర్వ శిర అనే శాస్త్రంలోంచి మంత్రాలు జపిస్తారనమాట. సో దీని తర్వాత వెంటనే ఆయన పుత్రేష్టి యజ్ఞాన్ని ఆరంభించేసి ఆ యొక్క యజ్ఞాన్ని చేయడం కూడా స్టార్ట్ చేసేసారు. అదే సమయంలో అక్కడ మరి అశ్వమేధ యజ్ఞానికి యజ్ఞం సక్సెస్ఫుల్గా అయింది కదా, అందరు దేవతలు కూడా వచ్చారనమాట, అక్కడికి విచ్చేశారు. వారి యొక్క ఆ యొక్క యజ్ఞంలో పాల్గొనడానికి, వారి యొక్క భాగస్వామ్యం తీసుకోవడానికి బ్రహ్మదేవుడితో సహా అందరూ దేవతలు అక్కడికి విచ్చేశారు. సో అక్కడే ఉన్నారన్నమాట దేవతలందరూ, బ్రహ్మదేవుడు కూడా. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే, వీళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి చుట్టూ చుట్టుకున్నారనమాట. మొత్తం బ్రహ్మదేవుడు చుట్టూ నలువైపులా వచ్చేసి ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఒక విన్నపాన్ని విన్నపించుకుంటున్నారు. ఏమని అంటే, ఓ బ్రహ్మదేవ, ఈ రావణుడు అనే ఈ రాక్షసుడు మా అందరినీ ఎంతగానో టార్చర్ చేస్తున్నాడు, అంటే చాలా వేధిస్తున్నాడు. సో ఎలాగైనా మేము ఎంత ప్రయత్నించి అతన్ని మేము అరికట్టలేకపోతున్నాం, అతన్ని మేము నియంత్రించలేకపోతున్నాం. సో అందుకనే మిమ్మల్ని ఇప్పుడు కోరుకుంటాము. ఎందుకంటే మీరు ఎంతో ఆయన యొక్క తపస్సుకు మెచ్చి, పూర్వం ఆయన తపస్సుకు మెచ్చి మీరు ఆయనకి వరాలు ఇచ్చేశారు. మా ద్వారా ఎవ్వరి ద్వారా, ఏ దేవత ద్వారా ఆయన మృతి చెందుడు అనే వరాన్ని ఇచ్చేశారు. మరి ఆ వరాన్ని మేము కూడా తద్వారా వరానుసారంగా మేము కూడా దాన్ని పాటిస్తూ ఇప్పుడు మేము వారిని ఏం చేయలేకపోతున్నాము. ఆ రావణాసురుణ్ణి, ఆయన ముల్లోకాలు, ఆయన అత్యాచారాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఆయన ముఖ్యంగా మా దేవతలు అంటే ఆయనకు ఇంకా ఎక్కువ అసూయ, అసహ్యం. అందుకనే ఎలాగైనా సరే ఈ దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క పదవుల నుంచి కింద పడిపోవాలనేసి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంకా ఇంద్రుడు కూడా తన యొక్క పొజిషన్ నుంచి పతనం అయిపోవాలని కూడా ఎన్నో రకాల యోజనాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఎంత మత్తు మీరిపోయిందనమాట. అంటే చాలా అహంకారం ఎంత పెరిగిపోయిందంటే, ఇంకా అతను మీ దగ్గర నుంచి వరాలు వచ్చేసాయి, నన్ను ఏ దేవతలు ఏమీ చేయలేరు అనేసి ఆయన ఎవ్వరిని, దేవతలనే కాదు ఋషులు, మునుల్ని, యక్ష గంధర్వులని, అందరినీ, బ్రాహ్మణులందరినీ బాగా వేధిస్తున్నాడు. ఈ రావణుడికి కొన్ని లక్షణాలు భగవద్గీతలో ఇచ్చారు. ఒక అసురుడికి ఉండే లక్షణాలు: దంభో దర్పో విభానశ్చ క్రోధ పౌరుషం ఏవచ అజ్ఞానం చావితాజస్య భారత సంపదం ఆసురిం. సో ఇక్కడ భగవద్గీతలో ఇచ్చినట్టు అన్ని లక్షణాలు, ఆసురిక లక్షణాలు అక్కడ రావణాసురుడు వ్యక్తం చేస్తున్నాడు. ఎంతగా మరి దేవతలు భయపడుతున్నారంటే రావణుడికి సూర్యుడు ఆయన ముందట సంపూర్ణంగా వెలుగుని ప్రకాశించడానికి కూడా భయపడుతున్నాడు. ఎక్కడ గట్టిగా సూర్యుడు ప్రకాశం అంతా ఎక్కువ అయిపోతే ఆయనకి ఇక్కడ వేడి తగులుతుందో అని. వాయువు కూడా ఆయన ఉన్న సందర్భంలో గట్టిగా వీయట్లేదు, మెల్లిగా వీస్తున్నాడు. అలలు కూడా సముద్రంలో శబ్దం చేయట్లేదు, ఆగిపోతున్నాయి అలలు కూడా రావణాసురుడిని చూసి. భయంకి రావణాసురుడు ఏమనుకుంటాడో, ఎలా ఆయన డిస్టర్బ్ అవుతుందేమో అనేసి, ఆయనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అనేసి కూడా భయపడుతూ దేవతలందరూ వాళ్ళ కార్యాలు చేస్తున్నారు. అందుకే ఈ రావణాసురుడిని చంపడానికి మీరు ఏదో ఒక యోజన, మార్గం మరి ఆలోచించాలి. ఈ విధంగా
దేవతలందరూ బ్రహ్మదేవుడికి వినిపించుకోగా బ్రహ్మదేవుడు కూడా ఆలోచించి ఆ యొక్క ఆసురిక రావణుడు ఎలా చావగలడో దానికి గల మార్గం నాకు తెలుసు అని బ్రహ్మదేవుడు చెప్పాడంట. వెంటనే ఆ బ్రహ్మదేవుడి యొక్క శబ్దాలు ఇలా ఉన్నాయన్నమాట, వాక్యాలు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఆ సమయంలో ఎప్పుడైతే నేను వరం ఇచ్చాను రావణాసురుడికి, ఆ సమయంలో రావణాసురుడు నన్ను ఏమడిగాడంటే, గంధర్వులు, యక్షులు, దేవలు, దానవులు, రాక్షసులు ఎవ్వరు నుంచి నేను మృత్యువు, నన్ను ఎవరు చంపలేరు, నేను మృత్యువు వీళ్ళ ద్వారా పొందలేను అని. సరే తథాస్తు అని నేను ఆయనకు వరాన్ని ఇచ్చేశాను. కానీ ఆ సమయంలో అతను మనుషుల గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన మనుషులంటే ఎంతో చిన్న చూపు చూసి వీరు ఎలాగో ఏం చేయలేరు అన్నట్టుగా అతను మనుషుల నుంచి రక్షణను ఆయన అడగలేదు నన్ను, వాళ్ళ వైపు ఎంతో చిన్న చూపు చూసి. అందుకనే ఒక మనిషి తప్ప, మానవుడు తప్ప ఆ రావణాసురుడిని ఎవ్వరూ కూడా చంపలేరు అనేసి బ్రహ్మదేవుడు వారందరికీ చెప్పారనమాట. ఇది విన్న తర్వాత అక్కడ ఉన్న ఋషులు, మునులు, అలాగే దేవతలందరూ కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేశారు, ఆనందాన్ని. ఓకే, ఇదన్నమాట మార్గం ఈ యొక్క రావణాసురుని చంపడానికి. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలోనే అక్కడికి వెంటనే భగవంతుడు విష్ణువు శంఖచక్ర గదాపద్మాలతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆయన గురించి ఇక్కడ ఎలా కనిపిస్తున్నాడో విష్ణువు యొక్క దర్శనం ఇక్కడ మరి ఇచ్చారు రామాయణంలో. ఇది చూసుకొని ముందుకెళ్దామంట. ఏ తస్మిన్ అంతరే విష్ణుర్ ఉపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి. చూడండి ఇక్కడ ఎంత బాగా వర్ణించారు. మనకు శ్లోకం చూస్తూనే అర్థమైపోతుంది కదా విష్ణువు ఎలా కనిపించాడు. ఎంతో తేజస్సుతో అప్పుడు ఆ విష్ణువు అక్కడ కనిపిస్తున్నాడు. ఎంతో తేజమయమైన విష్ణువు, మహాద్యుతి, ఎంతో తేజస్సు భగవంతుడి యొక్క శరీరం నుంచి వెదజల్లుతుందన్నమాట. అప్పుడు ఆ విష్ణువు తన యొక్క చేతిలో శంఖ చక్ర గదా పద్మ ధరించి పీత వస్త్రాలలో అక్కడ జగత్పతి అయిన విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. సో ఇక్కడ అందుకనే చెప్తున్నారనమాట, ఇక్కడ చూడండి విష్ణువు స్వయంగా వచ్చేసాడు. వాళ్ళు ఇంకా పిలవలేదు విష్ణుని, కానీ విష్ణువే వచ్చేసాడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విష్ణువు రెడీగా ఉన్నాడనమాట. విష్ణువుకి భగవంతుడికి ఎప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు భక్తులు నన్ను ఆరాధిస్తూ ప్రార్థించుకుంటారు రక్షించమని, నేను వెంటనే వచ్చేస్తానని. అంటే వెయిట్ చేస్తున్నారంటే మనం కోరుకోవాలంటే భగవంతుడిని నన్ను రక్షించండి అని మనం కోరుకోవాలంటే వెంటనే భగవంతుడు రెడీ ఉంటాడు అనమాట రావడానికి. అదే ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. మనకు ఇక్కడ తాత్పర్యంలో ఆచార్యులు చెప్తున్నారు, సర్వజ్ఞోపి హి దేవేశ సదా కరుణికోపి సంసార తంత్ర వాహిత్వాత్ రక్షాపేక్షాం ప్రతీక్షతే. రక్షాపేక్షాం ప్రతీక్షతే, భగవంతుడు ప్రతీక్షిస్తూ ఉంటాడంటే రక్షణ కల్పించడానికి తన భక్తులకి. రక్ష ఆపేక్ష, భగవంతుడు ఆపేక్షతో ఉంటాడు, నేను రక్షణ కల్పించాలి అని ఆయన ప్రతీక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడు నన్ను ఈ భక్తులు కోరుకుంటారు రక్షణ కల్పించమనేసి. సో ఇక్కడ మహాద్యుతి అని ఈ శ్లోకంలో చెప్పారు కదా. ఇప్పుడు అందుకనే ఇక్కడ చెప్పారంటే ఉపాయుతే అంటే వెంటనే అక్కడ వచ్చేసాడు. వెంటనే విష్ణువు వచ్చేసాడు, అప్రత్యక్షమైపోయాడు. ఎందుకంటే ఇక్కడ నాకు ఆపర్చునిటీ దొరుకుతుంది నా యొక్క భక్తుల్ని రక్షించడానికి అనేసి అక్కడ ప్రత్యక్షమైపోయాడు అనమాట. ఏతస్మిన్ అంతరే విష్ణుర్ ఉపాయతో మహాద్యుతి. ఈ శ్లోకంలో మహాద్యుతి అన్నారు కదా, అంటే ఎంతో ఇప్పుడు ప్రకాశవంతంగా ఎందుకు కనిపిస్తున్నాడు భగవంతుడు అంటే ఇప్పుడు ఎంతో ఆనందం అన్నమాట భగవంతుడికి. నాకు మళ్ళీ ఒక ఆపర్చునిటీ దొరికింది, నాకు ఒక సందర్భం దొరికింది నా భక్తుల్ని రక్షించడానికి అని ఆయన ఎంతో ఆనందంతో హర్షంతో కనిపిస్తున్నాడంట. సో శంఖచక్ర పద్మాల్ని ఎందుకు తీసుకొచ్చాడంటే ఒకేసారి ఆయన ఆయుధాలన్నింటినీ తనతో పాటు తెచ్చుకున్నాడు. ఎందుకంటే వెంటనే మరి భక్తుల్ని రక్షించాలంటే మరి మనకి ఆయుధాలు తెచ్చుకోవడానికి సమయం వేస్ట్ అయిపోతుంది కదా, సమయం దానికి కొంచెం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అందుకనే రెడీగా ఉండాలనేసి అన్ని ఆయుధాలు తీసుకొని ప్రత్యక్షమయ్యారని చెప్తున్నారు.
అలా ఇక్కడ మనకు ఆచార్యులు ఉన్నారన్నమాట, చెప్తున్నారు ఇక్కడ తాత్పర్యంలో. సో అందుకనే శ్రీ పరాశర భట్ట ఇలా ప్రార్థిస్తున్నాడు అన్నమాట. పాటు ప్రణత రక్షాయాం విలంబం అసహన్నివ సదా పంచాయుధీం బిభ్రత్ సన శ్రీరంగనాయక. ఆయన శ్రీరంగనాథుడికి ఆయన తను రక్షించాలనేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ రంగనాథుడు మమ్మల్ని రక్షించాలని. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఈ అన్ని ఆయుధాలు పంచాయుధాలని తీసుకొని ఎల్లప్పుడూ తన భక్తుల్ని రక్షించడానికి అనేసి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఎవరైతే భక్తులు ఆయన శరణాగతులు అవుతారో ఆయన తప్పకుండా వాళ్ళకి రక్షిస్తాడు అని. సో ఇప్పుడు ఆయన భగవంతుడు వైకుంఠం నుంచి ఈ దశరథ మహారాజు యొక్క అశ్వమేధ యజ్ఞం జరిగే స్థలానికి ఆయన చేరుకున్నాడు అనమాట. అక్కడ ప్రత్యక్షమైపోయాడు. సో ఆయన వైనేతియాం సమూరుహ్య ఎలా వచ్చాడంటే గరుత్మంతుడి మీద. సో గరుడు మీద ప్రయాణం చేస్తూ ఆయన సవారీ చేసుకొని వచ్చాడనమాట. వైనీతియాం అంటే వినీత యొక్క పుత్రుడైన గరుడదేవుడు. ఇప్పుడు వినీత నుంచి గరుడదేవుడు ఎలా పుట్టాడు, ఇవన్నీ విషయాలు మనం భాగవతంలో చర్చించుకుంటాము, అవి రాబోతున్నాయి. సో ఇక్కడ మనం ముందుకెళ్దామంట. సో ఇప్పుడు వర్ణన ఉంది భగవంతుడు ఎలా ఆయన యొక్క కనిపిస్తున్నాడు చూడ్డానికి. సూర్యుడిలాగా భాస్కరస్తయోధం యత, సూర్యుడిలాగా ఆయన ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాడు. ఆ గరుడు మీద గరుడు దేవుడి మీద ఆయన వాహనంగా వచ్చాడు కదా. ఆ గరుడు దేవుడు మబ్బులాగా కనిపిస్తే, అంటే మబ్బుల మీద సూర్యుడు ఎలా ఉంటాడో అలా ఇక్కడ విష్ణువు గరుడు దేవుడి మీద కూర్చొని ఉన్నాడంట. ఇంకా ఆయన అన్ని మన అవి ఉంటాయి కదా, ఆమ్లెట్స్, బ్రేస్లెట్స్ అంటారు కదా, లేకపోతే రకరకాల ఆభరణాలన్నీ ధరించి గోల్డ్ తప్తహాతక కేయూరో. సో చేతులకి రెండిటికి ఎంతో బంగారంతో విలువైన ఆభరణాలని ధరించి ఉన్నాడు. అలాగే అందరూ అక్కడ ఆయన్ని ముందు వైకుంఠంలో ఆయన వైకుంఠవాసులు ప్రార్థించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు అందరు దేవతలు ప్రార్థిస్తున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంకా మిగతా దేవతలందరూ కూడా విష్ణువుని ఇప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. విష్ణువు వాళ్ళ మధ్యలో ఉన్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడితో సహా మిగతా దేవతలందరూ కూడా ఇప్పుడు విష్ణువుని గుణగానం చేస్తూ ఇంకా ఆయన ప్రార్థించుకుంటారు. అదేదో చూద్దామంట వాళ్ళ యొక్క అభ్యర్థన. సో మీ అందరికీ అర్థమైపోయింది అనుకుంటా అభ్యర్థన ఏంటో. ఆయన మనం చూద్దామంట. వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ వాక్యాల్లోనే చూద్దామంట, దేవతల వాక్యాల్లో. ఇక్కడేం రాశారంటే, మేము మిమ్మల్ని ప్రార్థించుకుంటాము, ఈ అభ్యర్థన మేము ముందు పెంచుతున్నాము, ఎందుకంటే ముల్లోకాలు యొక్క మేలుని ఆశించి, తద్వారా ముల్లోకాల్లో మేలే జరుగుతుంది మా యొక్క ఈ యొక్క ప్రార్థన ద్వారా అని చెప్తున్నారనమాట. సో ఇంకేం చెప్తున్నారంట, ఇప్పుడు వాళ్ళ ప్రార్థన, వాళ్ళ అభ్యర్థన ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు విష్ణువుకి, మీరు దయచేసి ఈ దశరథ మహారాజుకి 4 పుత్రుల రూపంలో ఆయన 3 భార్యలకి మీరు పుత్రులుగా అవతరించండి అనేసి. ఎందుకంటే ఈ దశరథ మహారాజు అయోధ్య రాజు, అందుకే అన్ని వేద ధర్మాలని శాస్త్రాలని తెలిసినవాడు, పాటిస్తున్నవాడు, అంతేకాకుండా ఆయన ఎంతో పెద్ద మహర్షితో సమానం. సో ఎంతో యోగ్య వ్యక్తి మహారాజు దశరథుడు. ఇంకా ఆయన 3 భార్యలు కూడా ఎంతో యోగ్యమైన రాణులు మీకు తల్లిదండ్రులుగా కావడానికి. అందుకనే మీరు ఈ దశరథ మహారాజుని ఇంకా ఆయన 3 భార్యలను వారిని మీరు తల్లిదండ్రులుగా స్వీకరించి 4 పుత్రుల రూపంలో మీరు అవతరించండి అని విష్ణువుకు చెప్తున్నారనమాట. అంటే కోరుకుంటున్నారు. సో ఇలా మీరు ఈ 3 రాణులకి పుత్రులుగా జన్మించి 4 పుత్రులుగా ఈ రావణాసురుణ్ణి యుద్ధంలో హతమార్చండి, చంపేసేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎంతో శక్తిశాలివంతుడు అయిపోయాడు ఈ రావణాసురుడు. ఆయనకి బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన వరాలను తీసుకొని ఇంకా శక్తి ఇంకా పెరిగిపోయింది. సో ఆ విధంగా అతను మాకే కాదు, ప్రతి ముల్లోకంలో ప్రతి భక్తుడికి సాధువుకి ఒక ముళ్ళులాగా తయారయ్యాడు అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఇప్పుడు అవే రాక్షసుడు ఈ యొక్క రావణాసురుడి యొక్క కార్యకలాపాల గురించి కొంచెం వాళ్ళు చెప్పుకుంటున్నారనమాట, వాళ్ళ యొక్క ఆవేదన.
విష్ణువుకి. ఏమని? ఈ యొక్క రావణాసురుడు ఎంతో గర్వంతో పొంగిపోయి దేవతలను, గంధర్వులను, సిద్ధులను, ఋషులను, మునులను అందరినీ వేధిస్తున్నాడు. సో ఇలా వారిని రకరకాలుగా వేధిస్తున్నాడు. కనుక మేమందరము ఇక్కడ దేవతలము, ఋషుల, మునులము ఇక్కడ అందరము అదే కోరుకుంటున్నాం, అతను చచ్చిపోవాలి అని. దానికోసం మేమందరం కూడా మీ యొక్క ఆశ్రయాన్ని గ్రహిస్తున్నాము. సో మీరు తప్పకుండా ఈ యొక్క మనుషుల యొక్క మధ్యలో మళ్ళీ ఒక మనిషి అవతారాన్ని గ్రహించి ఈ రాక్షసుడిని, రావణాసురుడిని వధించండి. సో ఈ విధంగా బ్రహ్మదేవుడు మిగతా దేవతలందరూ కూడా ప్రార్థించుకున్నారంట భగవంతుడికి. సో భగవంతుడు వీళ్ళందరి ప్రార్థన విని వారి యొక్క అందరి ప్రార్థన స్వీకరించి గివ్ అప్ యువర్ ఫియర్, మీరు భయాన్ని వదిలేసేయండి, మీరు ఇంకా భయాన్ని విడిచిపెట్టండి, మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారంట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఇప్పుడు ఆయన చెప్పే సమాధానం, లెట్ దేర్ బి ఆస్పీషియస్నెస్ అపాన్ యూ బికాస్ ఫర్ ఎవ్రీవన్స్ బెనిఫిట్ ఐ విల్ కిల్ ద క్రూయల్ అండ్ ఈవిల్ మైండెడ్ రావణ. సో మీ అందరికీ ఇప్పుడు శుభం కాగలదు, ఎందుకంటే ఇప్పుడు నేను రావణాసురుణ్ణి ఇంకా అందరి యొక్క మేలు కోరి అతన్ని నేను చంపేస్తాను. ఎవరైతే దేవతలకు, ఋషుల యొక్క హృదయాల్లో భయాన్ని పుట్టించాడో ఆ రావణాసురుణ్ణి, వారి యొక్క పుత్రుల్ని, వారి యొక్క మనవల్ని, ఇంకా వాళ్ళ మంత్రుల్ని, బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ చంపి పారేస్తాను. అలాగే ఈ యొక్క లోకంలో నేను 11,000 సంవత్సరాలు నివసిస్తూ మొత్తం పృథ్వీని రక్షిస్తూ ధర్మాన్ని స్థాపిస్తాను అని కూడా ఇక్కడ విష్ణువు దేవతలందరికీ బ్రహ్మతో సహా చెప్తున్నాడు అన్నమాట. దీని తర్వాత ఇప్పుడు విష్ణువు కూడా ఆలోచిస్తున్నాడు అనమాట. మరి వాళ్ళైతే చెప్పేశారు మీరు దశరథ మహారాజు పుత్రులుగా వచ్చేసేయండి అని. ఆయన విష్ణువుడు కొద్దిగా ఆలోచిస్తూ సరే ఈ యొక్క దశరథ మహారాజుకి 4 పుత్రుల రూపంలో నేను జన్మిస్తానని ఆయన మనసులో అనుకుంటున్నాడంట. ఈ విధంగా రైట్ ఆయన ఈ దశరథ మహారాజుకి పుత్రుల రూపంలో రావాలని ఆయన నిశ్చయించుకున్నాడు. దాని తర్వాత ఈ దేవతలు, ఋషులు, గంధర్వులు, రుద్ర, అప్సరాలు వీళ్ళందరూ కూడా భగవంతుడిని గుణగానం చేస్తున్నారంట, హర్షం వ్యక్తం చేస్తూ. మీరు దయచేసి రావణుడిని మూలం నుంచి నాశనం చేసేయండి, సమూలంగా నాశనం చేసింది రావణాసురుడిని. ఎందుకంటే అతని యొక్క శక్తి సామర్థ్యాన్ని ఎంతో దుర్వినియోగం చేస్తూ అతని అహంకారం ఎంతగా పెరిగిపోయిందంటే ఆ బ్రహ్మదేవుడి యొక్క వరాల ద్వారా ఆయన మొత్తం దేవతలందరినీ హింసిస్తున్నాడు. ఇంకా ప్రతి ఒక్కరిని ఏడ్చే విధంగా చేస్తున్నాడు. అందరికీ రావణ అంటే ముందు కూడా చర్చించుకున్నాం కదా, శబ్దానికి అర్థమే ఇంకొకరికి ఏడిపించడం, ఇంకొకరిని ఏడిపిస్తారు కదా, వాళ్ళని రావణ అంటారనమాట. సో అందుకనే అతను సాధువులకి, భక్తులకి, దేవతలందరికీ శత్రువుగా మారాడు అని. సో అందుకని ఈ విధంగా మొత్తం ముల్లోకాలని ఆయన ఏడిపిస్తున్నాడు. అందుకనే ఈ యొక్క ఇప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు అన్నమాట. ఇప్పుడు బ్రహ్మదేవుడు అనే వాక్యాలు ఇవి. సో భగవంతుడితో అంటున్నాడు, అలా మీరు రావణాసురుణ్ణి చంపి వాళ్ళ యొక్క బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఆయనకు సహకరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా చంపేసి తర్వాత మీరు మీ వైకుంఠ ధామానికి తిరిగి వెళ్ళిపోగలరు అనేసి బ్రహ్మదేవుడు అంటున్నాడు అనమాట. తద్వారా ఈ యొక్క లోకంకి కలిగిన ఈ యొక్క బాధ, పీడ అనేది వదిలిపోతుంది, ఇంకా ఈ దోషాలన్నీ వెళ్ళిపోయి మళ్ళీ సుఖంగా అందరూ ఉంటారు అని. ఈ విధంగా ఈ యొక్క అధ్యాయం ముగుస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు మరి పుత్రకామేష్టి యజ్ఞం జరిగింది, అలా ఎలా జరిగింది, దాని తర్వాత యొక్క ఏం జరిగింది, ఎలా మరి దశరథ మహారాజుకి పాయసం అనేది దక్కింది, అది ఎలా రాణులకి ఆయన పంచాడు అనే విషయం చర్చించుకుందామంట. అది నెక్స్ట్ చాప్టరు 16వ అధ్యాయం. ఓకే, సో ఈ విధంగా దేవతలందరూ ప్రార్థించుకున్నారు, అయిపోయింది. భగవంతుడు, నారాయణుడు, విష్ణువు వాళ్ళందరికీ చెప్పేశారు, వాళ్ళ యొక్క ప్రార్థన స్వీకరించారు.
తద్వారా తర్వాత ఏం జరిగింది అంటే, ఓకే వీళ్ళు అంటే మళ్ళీ ఒకసారి అడుగుతున్నారు అనమాట విష్ణు, ఇంకా కొద్దిగా ఉంది కన్వర్జేషన్ ఇక్కడ. విన్న తర్వాత సరే విష్ణువు అడుగుతున్నాడంట దేవతల్ని ఇక్కడ, మరి అతన్ని రావణాసురుని చంపడానికి మంచి మార్గం మీరే నాకు సూచించండి అని. సో అప్పుడు మళ్ళీ విష్ణువుకి చెప్తున్నారనమాట, మీరు మనిషి రూపంలో వచ్చి మనిషి అవతారం తీసుకొని రావణాసురుడిని చంపేసేయండి అని. భగవంతుడికి మనలాంటి మనిషి ఇలా అంటే మనిషిలాగా ఆయన అవతారం తీసుకుంటాడు, ఆయన యొక్క శరీరం ఆధ్యాత్మికమే, మనలాంటి శరీరం ఉండదు భగవంతుడికి. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి, మనిషి లీల చేసినా కానీ భగవంతుడు. సో ఎందుకనే సో దేవతలు చెప్తున్నారన్నమాట విష్ణువుకి, బ్రహ్మదేవుడు చెప్పిన విషయాన్ని. ఏమని చెప్తున్నారంటే, బ్రహ్మదేవుడు ఆయన తపస్సుకు మెచ్చి చాలా రోజుల క్రితం ఆయనకు వరాలు ఇచ్చేశాడు. ఆ వరాలు ఏంటంటే, ఆయనకు చెప్పిన వరాల ప్రకారం మనిషికి తప్ప ఇంకా ఏ రకమైన జీవులతో, ముఖ్యంగా పైలోకాల్లో ఉండే దేవతలు, రాక్షసులు, కిన్నరులు, గంధర్వులు, యక్షులు, వీళ్ళందరితో ఎవరి ద్వారా ఆయన మృతి చెందడు, ఓన్లీ మనుషుల ద్వారానే మృతి చెందే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మేము బ్రహ్మదేవుడి నుంచి తెలుసుకున్నాము. అందుకనే సో మీరు ఈ విధంగా ఒక మనిషి అవతారాన్ని ఎత్తి ఆ మనిషి రూపంలో ఆయన్ని చంపేసేయండి. ఎందుకంటే అతను ఎన్నో అరాచకాలు స్త్రీల పైన కూడా చేస్తున్నాడు, సాధువుల పైన కూడా చేస్తున్నాడు. సో అని చెప్పగా విష్ణువు సరే అనేసి దశరథ మహారాజునే నేను నా యొక్క తండ్రిగా ఎంచుకుంటూ ఈ యొక్క ప్రపంచంలో మనిషి రూపంలో నేను జన్మిస్తాను, మనిషి లీలను చేస్తాను అని చెప్తున్నారనమాట. సో అదే సమయంలో అక్కడ పుత్రకామేష్టి యజ్ఞ అనేది జరుగుతుంది. ఒక సైడ్ నుంచి పుత్రకామేష్టి యజ్ఞ జరుగుతుంది, ఇక్కడ సైడ్ నుంచి దేవతలు ఇంకా బ్రహ్మదేవుడు ఇంకా యొక్క భగవంతుడి యొక్క మధ్యలో సంభాషణ కూడా జరుగుతుందన్నమాట. సో తద్వారా ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే, భగవంతుడు ఇక్కడ వాళ్ళందరి విన్నపాన్ని స్వీకరించాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ యజ్ఞంలో అంటే, పుత్రకామేష్టి యజ్ఞం సక్సెస్ఫుల్గా అవుతుంది. ఆ సక్సెస్ఫుల్ అంటే ఎంతో విజయవంతంగా ఆ యొక్క పుత్రకామేష్టి యజ్ఞం జరగడంతో ఆ యజ్ఞంలోంచి మంటల్లోంచి ఒక పెద్ద వ్యక్తి ఆవిర్భవించాడంట. ఆ వ్యక్తి యొక్క వర్ణన ఇక్కడ కొన్ని శ్లోకాల్లో ఇచ్చారు. ఎలా కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి, అతని చేతిలో ఏముంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి ఆ మంటల్లోంచి యజ్ఞంలోంచి యజ్ఞకుండంలోంచి ఆ యజ్ఞంలోంటి మంటల్లోంచి ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు ఆ యొక్క పుత్రకామేష్టి యజ్ఞం మధ్యలో. ఆయన కూడా ఎంతో తేజస్సుతో ఉన్నాడంట, ఎంతో శక్తిశాలి వ్యక్తిగా, పెద్దగా పర్వతం అంత పెద్దగా ఉన్నాడు, అంటే చాలా పెద్దగా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు. ఇంకా ఆయన యొక్క రంగు వచ్చేసి అదే శ్యామవర్ణం ఆయన ఒక రంగు. ఆయన ఎర్రటి వస్త్రాలు ధరించాడు. అలాగే ఆయన కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. ఇంకా ఆయన యొక్క కంఠం అంటే ఆయన వాయిస్ చాలా డీప్గా ఉంది, గంభీరంగా ఉంది. ఇంకా ఆయన యొక్క కేశవాలు ఆయన యొక్క శరీరం పైన ఉన్నాయి కూడా ఎంతో మెరుస్తున్నాయంట. ఎలాగైతే ఒక సింహం పైన కేశవాలు మెరుస్తూ ఉంటాయో వెంట్రుకలు, అలా మెరుస్తున్నాయంట. ఇంకా ఆయనకు పెద్ద ఇది గడ్డం ఉందంట. ఇంకేముందంటే ఇంకా ఎన్నో ఆస్పీషియస్ అంటే ఎంతో మంగళదాయకమైన చిహ్నాలు ఆయన యొక్క శరీరంలో ఉన్నాయి. ఇంకా ఎన్నో ఆభరణాలను కూడా ధరించి ఉన్నాడు. పర్వతం అంత పొడవునా, ఇంకా చూడ్డానికి కొంచెం భయం వేస్తుంది, ఇంత పెద్ద పర్సనాలిటీ అనమాట. ఇంకా ఎంతో గర్వంగా సూర్యుడిలా వెలిగిపోతూ వెలుతురుతో ఆయన అక్కడ కనిపిస్తున్నాడు. ఆయన ఒక భుజాలు సింహంలాగా ఎంతో ఆయన గొప్పగా పెద్దగా ఉన్నాయి. అలాగే ఇంకా రకరకాల ఆభరణాలు ఆయన వేసుకొని ఉన్నాడు. తర్వాత ఇలా ఎన్నో ఆభరణాలు ధరించిన అతని చేతిలో ఒక పెద్ద పాత్ర ఉంది, ఇంత పెద్ద పాత్ర.
ఆయన ఆ పాత్రను కూడా ఇలా పట్టుకోలేదంట, రెండు చేతులతో పట్టుకోవాల్సి వచ్చిందంట. అంత పెద్ద పాత్ర, బంగారు పాత్ర. బంగారు పాత్ర అంటే బంగారు గిన్నె ఉంది, ఆ బంగారు పాత్ర పైన ప్లేట్ అంటే మూత వచ్చేసి సిల్వర్, వెండి, దానిపైన వెండి మూత మూసిందంట ఆ పాత్ర పైన. ఆ పాత్ర నిండా పైన వరకు పాయసం ఉందంట. సో అది చూడ్డానికి ఏదో మ్యాజిక్ వెజల్ లా కనిపిస్తుందని ఇక్కడ రాశారనమాట. మ్యాజికల్ వెజల్, మాయామయీమివ అలా కనిపించిందంట. సో అది చూడగానే దశరథ మహారాజు ఇంకా అక్కడ ఉన్న ఋషిమునులు ఆ యొక్క పెద్ద పర్సనాలిటీని చూడగానే రాజు అన్నారంట, దశరథ మహారాజు చూస్తుంటే ఆ యొక్క వ్యక్తి ఎవరైతే యజ్ఞం నుంచి ఉత్పన్నమయ్యాడో ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఓ రాజా, నేనెవరో నీకు చెప్తున్నాను, నన్ను ప్రజాపతి పంపించారు ఇక్కడ. అలా వెంటనే వినగానే శబ్దం, ఆ వాక్యం, దశరథ మహారాజు వెంటనే 2 చేతులు జోడించి ఆయనకు ప్రణామాలు అర్పించుకున్నాడంట. మీకు స్వాగతం, మీరు ఇక్కడ విచ్చేసినారు, నేను మీకు ఏ సేవ చేయగలను అనేసి దశరథ మహారాజు ఆయన అడుగుతున్నాడంట. సో ఆయన ఏమంటున్నాడంటే, దెన్ ద పర్సన్ సెండ్ బై, ప్రజాపతి ద్వారా ఆయన పంపించిన ఆ యొక్క వ్యక్తి ఏమంటున్నాడంటే, మీరు ఇంతకుముందు అశ్వమేధ యజ్ఞం చేశారు, ఇప్పుడు పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నారు, అందుకనే ఆ ఫలస్వరూపంగా మీకు ఈ పాయసం అనేది లభించింది, అది నేను మీకు అందించడానికి వచ్చాను అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఇదేంటి, ఈ పాయసం ఏంటి అంటే, ఇదం తూ నరసార్దూల పాయసం దేవనిర్మితం. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ప్రజాకరం గ్రహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం. ఈ శ్లోకం మీకు అర్థమైపోతుంది అనుకుంటా. సో ఇదంతూ నరశార్దుల అంటే అందరు మనుషుల్లో ఒక టైగర్ వంటి వాడివి నువ్వు. సో పాయసం దేవ నిర్మితం, భగవంతుడు విష్ణువు స్వయంగా ఈ పాయసాన్ని తయారు చేశాడు మీకోసం, దీన్ని స్వీకరించండి. ద్వారా ఈ పాయసం ద్వారా మీకు పుత్రులు లభిస్తారు. ప్రజాకరం, పుత్రులు లభిస్తారు, ఇది స్వీకరించడం ద్వారా. త్వం, అలాగే మీరు దీని ద్వారా ధన్యులవుతారు, అలాగే మీ యొక్క ఆరోగ్యం కూడా ఎంతో వర్ధిస్తుంది. ధన్యం ఆరోగ్యవర్ధనం. భార్యానాం అనురూపానాం అశ్నితేతి ప్రయచ్చవై. సో ఆయన ఏం చెప్తున్నారంటే, మీ భార్యానాం అనురూపానాం, మీ భార్యలకి ఎవరైతే మీతో సమానమైన వర్ణాలతో ఉన్నవారు, ఎందుకంటే ఈయన ఒక క్షత్రియుడు రాజు, ఆయన ప్రకారం ఆయనకు సమపాటి లక్షణాలతో కలిగి ఉన్న స్త్రీలు రాణులకి మీరు ఇవ్వండి, ఎందుకంటే అలాంటి మంచి రాణులకి ఇస్తే అది మంచి పుత్రులు లభిస్తారని. తద్వారా మీకు మంచి పుత్రులు లభిస్తారు. దేనికోసమైతే మీరు ఈ పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేశారో ఆ ఫలం మీకు లభించింది అని చెప్పగానే ఇది విన్న దశరథ మహారాజు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సంతోషంతో ఆ యొక్క బంగారు పాత్రని ఆయన చేతులతో స్వీకరించాడంట. భగవంతుడు స్వయంగా తయారు చేసిన పాయసం అన్నమాట. సో తర్వాత ఆ యొక్క ప్రాణి జీవి ఎవరైతే అగ్నిలోంచి ఉత్పన్నమాడో ఆయన ప్రాణాన్ని అర్పించుకొని అదృశ్యమైపోయాడు అనమాట. సో వాళ్ళందరూ కూడా ఆ యొక్క యజ్ఞానికి ఆయనకి ప్రదక్షిణలు చేసుకొని ఎంతో ఆనందంతో ఇప్పుడు ఆ పాయసం దొరికిందనేసి ఇప్పుడు వెంటనే దశరథ మహారాజు తన ప్యాలెస్ మహల్కి వెళ్ళి అక్కడ ఎలాగైతే ఒక పేదవాడికి పెద్ద లాటరీ తగిలితే ఎంతో ఆనందంతో ఎలా పొంగిపోతాడో అలాగే దశరథ మహారాజు ఎంతో విలువైన సంపద లభించిన ధంతో ఎంతో ఆనందంతో ఆయన ఇప్పుడు మునిగిపోతున్నాడు అనమాట. సో దాని తర్వాత ఆయన రాజమహల్లో ఉన్న తన రాలుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ కూడా ఈ పాయసం గురించి చెప్పి ఈ పాయసాన్ని కూడా వాళ్ళకి ఇప్పుడు పంచుతాడనమాట. అది ఆ పాయసం గురించి వినగానే ఆ పాత్రను తీసుకొని రాగానే రాణులందరూ కూడా ఎంతో, 3 రాణులు, దశరథ మహారాజు యొక్క 3 రాణులు ఎంతో ఆనందంతో వాళ్ళ యొక్క ముఖాలన్నీ ఆనందంతో కాంతివంతం అయిపోయాయంట. సో ముందు కౌశల్యకి అన్నారంట, ఎవరు
దశరథ మహారాజు, ఓ కౌశల్య, నువ్వు ఈ యొక్క పాయసాన్ని స్వీకరించు, తద్వారా నీకు పుత్రుడు లభిస్తాడు అనేసి దశరథ మహారాజు ఇప్పుడు ఒక పాత్ర పాయసం ఉంది, 3 రాణులకి పంచాలి. ఎలా పంచుతున్నాడంటే చూడండి, ఆ పాయసంలో సగం పాయసం ఆయన ఫస్ట్ ఆ పాత్రలో సగం పాయసం ఆయన ఇచ్చేశాడు కౌశల్యకు, నువ్వు దీన్ని స్వీకరించు, నువ్వు దీన్ని సేవించు, తద్వారా నీకు పుత్రుడు లభిస్తాడు అని. తర్వాత ఇప్పుడు సగం ఇచ్చేశాక కౌశల్యకి అందులో ఇంకా సగం ఉంది కదా, ఆ సగంలో సగం అంటే పావు, టోటల్గా ఫస్ట్ అంటే 1/4 హాఫ్ ఇచ్చేశారు కౌశల్యకి. ఆ 1/4 వచ్చేసి ఆయన సుమిత్రకి ఇచ్చేశాడు, ఆయన రెండవ వారి అయిన సుమిత్రకు. ఇప్పుడు సుమిత్రకి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు అందులో ఇంకా మిగిలింది పావు, మరి అందులో సగం అంటే 1/8 అనమాట, అంతా మళ్ళీ తీసి ఆయన కైకేయికి ఇచ్చేశాడు. దాని తర్వాత మరి ఇంకా 1/8 మిగిలింది, మరి అది ఎవరికి ఇవ్వాలి? కైకేయికి ఇద్దామా అంటే ఆమెకి ఇస్తే మరి ఆమెకు సుమిత్రకి ఒక సమానం అయిపోతుంది అనమాట. అంటే వీళ్ళు రాణుల్లో కూడా అంటే వైదిక సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు అందరికన్నా ఎక్కువ పెద్ద రాణికి ఇస్తారనమాట, ఫస్ట్ రాణికి. సో వైదిక ధర్మం ప్రకారం మరి ముగ్గురికి సమానంగా ఇవ్వకుండా వాళ్ళ యొక్క స్థాయిల అనుసారంగా అందరికన్నా ఫస్ట్ రాణికి ఎక్కువగా, సెకండ్ రాణికి కొంచెం ఆమెకన్నా తక్కువగా, మూడవ రాణికి ఇంకా కొంచెం తక్కువ ఇవ్వాలన్నమాట. అలా ఇచ్చేశాడు, కానీ ఇంకా కొద్దిగా ఉంది. అంటే ఇప్పుడు 1/8 ఇంకా మిగిలింది, అది ఆయన సుమిత్రకి ఇచ్చేస్తారు తర్వాత ఆలోచించి దశరథ మహారాజు. తద్వారా ఇప్పుడు 3 రాణులకి సరిగ్గా వైదిక ధర్మానుసారంగా ఆయన పంచాడు. చూడండి, ఆయన కైకేయి అంటే చాలా ప్రియం, అయినా కానీ దశరథ మహారాజు ఇక్కడ మాత్రం ప్రతి విషయంలో ఆయన వేదిక ధర్మాన్నే పాటిస్తూ ముగ్గురికి కూడా పాయసం పంచారనే విషయాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. సో తద్వారా ఇక్కడ మనం చూసింది ఏంటంటే మనకి వెంటనే ఇక్కడ ఫస్ట్ కౌశల్య దాన్ని పాయసాన్ని సేవిస్తుంది, తర్వాత సుమిత్ర కన్నా ముందే కైకేయి పాయసాన్ని సేవిస్తుంది అనమాట. అందుకని ఫస్ట్ రాముడు, నెక్స్ట్ భరతుడు పుట్టేది, దాని తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు, సుమిత్ర పుట్టారనమాట. అది కొన్ని పురాణాల్లో లక్ష్మణుడు ఫస్ట్ పుట్టినట్టు కూడా ఉంది, కానీ ఇక్కడ రామాయణంలో మాత్రం మనకి ఫస్ట్ రాముడు, నెక్స్ట్ భరతుడు, తర్వాత లక్ష్మణుడు శత్రుఘ్నులు పుట్టారని ఉంది. సో రామ భరత లక్ష్మణ శత్రుఘ్న వీళ్ళు నలుగురు ఈ యొక్క పాయసం ద్వారా తినడం ద్వారా ఈ రాణులందరూ కూడా వెంటనే ఆ పాయసం తిన్న తర్వాత వెంటనే వాళ్ళు గర్భవతులుగా మారిపోయారంట. చూడండి, ఇది భగవంతుడి యొక్క లీల, జన్మలీల, దివ్యమైన లీల. అందుకనే కృష్ణుడు అంటాడు కదా భగవద్గీతలో, జన్మ కర్మ చ మే దివ్యం యోమోవి. సో భగవంతుడి యొక్క జన్మ దివ్యంగా ఉంటుంది. మీరు కృష్ణుడి లీలలో చూశారు ఆయన ఎలా జన్మించాడు. ప్రతి అవతారంలో భగవంతుడు విశేష రూపంలో విశేషంగా ఆయన అవతరిస్తూ ఉంటాడు. సో రామావతారంలో ఇక్కడ ఇలా అన్నమాట భగవంతుడు అవతరించేది. సో మరి వీళ్ళందరూ ఇంకా గర్భవతుల స్త్రీలు అవ్వడమే కాకుండా ఎంతో ఇప్పుడు కాంతివంతంగా కనిపిస్తున్నారంట 3 రాణులు. ఈ 3 రాణులు గర్భవతులైన విషయాన్ని తెలిసి ఇంకా దశరథ మహారాజు కూడా ఎంతో హర్షంతో ఆనందంతో పొంగిపోతున్నాడు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ జరిగిపోయింది, ఇప్పుడు 2 విషయాలు జరిగాయి. దాని తర్వాత మరి పైన లోకంలో బ్రహ్మలోకంలో ఇంకోటి జరుగుతుంది. ఇప్పుడు మరి భగవంతుడు ఆవిర్భవించబోతున్నాడు. సో భగవంతుడి యొక్క ఆవిర్భావం జరిగిన తర్వాత ఏం జరుగుతున్న విషయాలు మనం వచ్చే క్లాస్లో చూస్తాము. కానీ ఈరోజు దానికన్నా ముందు మరి భగవంతుడు వస్తున్నప్పుడు భగవంతుడితో పాటు ఆయన పార్షదులు కూడా రావాలి కదా. సో ముఖ్యంగా ఇక్కడ సీత గురించి కాదు, కానీ మిగతా వాళ్ళు హనుమంతుడు ఇంకా మిగతా అందరూ వానరసేన గురించి చెప్పబోతున్నారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు ఎలా ఈ యొక్క భూమి మీద అవతరించబోతున్నారు ఆ విషయాలు ఇప్పుడు వచ్చే అధ్యాయం పేరు వచ్చేసి 17వ అధ్యాయం. బ్రహ్మదేవుడు ఇప్పుడు ఆదేశిస్తున్నాడు అనమాట. ఎవరికి? దేవతలకు. భగవంతుడు రాముడికి సహాయం చేయడానికి, ఆయనకు మీరందరూ కూడా సేవ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. సో మీరందరూ కూడా ఇప్పుడు మరి సహాయం చేయడానికి వెళ్ళవలసి వస్తుంది భూమి మీదకి అని ఇప్పుడు దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడు ఆదేశిస్తాడంట. ఎలా అనేది చూద్దామంట. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు అందరి యొక్క దేవతలతో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని? ఇప్పుడు భగవంతుడు విష్ణువు
మనందరూ మేలుకోరి ఆయన చెప్పిన వచనాన్ని నిలబెట్టుకొని ఆయన ఇప్పుడు మరి ఎంతో శక్తివంతుడైన ఆయన మొత్తం స్వయం శక్తివంతుడు, ఆయన తన సత్యవచనుడు. సో ఆయన ఇప్పుడు ఆవిర్భించబోతున్నాడు. సో అందుకనే ఆయనకు సేవకుల్ని మరి మీరే సృష్టించాలి. సో ఆయనకు మంచి సేవకులు కావాలి. సో మంచి సేవకుల్ని మీరు మరి పంపాలి. ఎలాంటి సేవకులు ఉండాలంటే భగవంతుడు రాముడికి ఆయనకు సేవ చేయడానికి అంటే ఇప్పుడు వానరసేన గురించి చెప్తున్నారు. సేవకులు వాళ్ళ యొక్క ఎంత శక్తివంతులై ఉండాలంటే వారి యొక్క ఇచ్ఛానుసారంగా వాళ్ళ రూపాన్ని చేంజ్ చేసుకునే మార్చుకునే శక్తితో వాళ్ళు ఉండాలి ప్రాణులు. సో వాళ్ళకి ఎంతో, ఎందుకంటే ఇప్పుడు రావణాసుడితో యుద్ధం చేయాలి, రాక్షసులతో యుద్ధం చేయాలంటే వాళ్ళందరూ రాక్షసులన్నీ రకరకాల మాయా విద్యలతో వాళ్ళందరూ కపట విద్యలతో వాళ్ళు యుద్ధం చేస్తారు. మరి వాళ్ళకి సమానంగా యుద్ధం చేయాలంటే వీళ్ళకి కూడా అలాంటి కొన్ని శక్తులు ఉండాలన్నమాట. సో అందుకనే అలా ఎంతో రకరకాల శక్తులతో, అద్భుతమైన శక్తులతో, ఎంతో వీరత్వాన్ని పొందిన అంటే సంతానాన్ని మీరు పంపించాలి అక్కడికి. వాళ్ళందరూ కూడా ఎంతో వేగంగా, ఎంతో ప్రావీణ్యంతో, ఎంతో తెలివితేటలతో యుద్ధం చేయగలిగాలి. అలా భగవంతుడు విష్ణువుకి అక్కడ భూమి మీద రాముడిగా ఉన్నప్పుడు రాముడి అవతారానికి వాళ్ళు సహకరించాలి. సో వాళ్ళందరూ కూడా ఎంతో బాగా ఒక సింహంలా పోరాడి అన్ని రకాల ఆయుధాలని ఉపయోగించే సామర్థ్యం కలిగి ఉండాలి అని, ఎలాంటి సంతానాన్ని ఉత్పన్నం చేయాలనే విషయాన్ని ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. అందుకనే మీరందరూ కూడా మీతో సమానం శక్తివంతమైన వానరుల్ని సృష్టించండి, ఉత్పన్నం చేయండి. ఎవరెవరి దగ్గర నుంచి అంటే అప్సరసల నుంచి, గంధర్వీల నుంచి, యక్షుల యొక్క పుత్రుల నుంచి, ఇంకా పక్షుల నుంచి, ఇంకా బేర్ అంటే ఎలుగుబంట్ల నుంచి, విద్యాధిరుల నుంచి, కిన్నెరిల నుంచి, ఇంకా ఫీమేల్ మంకీస్ అంటే మన ఆడ కోతుల నుంచి, వానరుల నుంచి, అదేంటి వాళ్ళ భార్యలు ఉంటారు కదా దేవతలకు, దేవుళ్ళకి వాళ్ళ దేవతలు భార్యలు ఉంటారు కదా, వాళ్ళతో ఎందుకు ఉత్పన్నం చేయట్లేదు అంటే పార్వతీదేవి యొక్క శాపం ఉందంట. పార్వతీదేవి యొక్క శాపం కారణంగా దేవతలు వారి యొక్క భార్యల ద్వారా సంతానాన్ని ఉత్పన్నం చేయలేరంట. అందుకనే వాళ్ళు ఇక్కడ బ్రహ్మదేవుడు అంటున్నాడు, మీరు వేరే అప్సరస్సుల ద్వారా, ఇంకా రకరకాల వేరే వేరే ప్రాణుల ద్వారా మీరు రకరకాల సంతానాన్ని ఉత్పన్నం చేయండి అని. మరి దాని గురించి మనము రామాయణంలో తర్వాత చదువుకుంటామంట. ఇదే ఖండంలో, బాలకాండంలో ఆ విషయం పార్వతి వాళ్ళ మరి దేవతలకి ఎందుకు శాపం ఇచ్చింది అనే విషయాన్ని తర్వాత చూద్దామంట. స్టోరీ వస్తుంది రామాయణంలో. చాలా స్టోరీస్ రాబోతున్నాయి. ఇప్పటివరకు మనకి ఎక్కువ స్టోరీస్ రాలేదు. కొంతమంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. వచ్చే అధ్యాయం నుంచి రాముడు అంటే ఆవిర్భవిస్తాడు. సో ఆవిర్భావ లీల, తద్వారా ఇక్కడ రాముడిలో బాల్యలీల పెద్దగా ఉండదు, ఫాస్ట్గానే మనకు ముందుకు వెళ్ళిపోతుంది స్టోరీ. ఇంకా చాలా ఇలాంటి స్టోరీస్ కూడా వస్తాయి. అలాగే ఇప్పుడు ఎందుకు మరి ఇలా వానరుల యొక్క రూపాన్ని ధరించి సేవకులను పంపించమంటున్నారు? మనిషి రూపంలోనే వెళ్ళొచ్చు కదా సేవకులు రాముడికి అంటే. ఒక నందీశ్వరుడి యొక్క శాపం ఉందంట. మళ్ళీ ఒక నందీశ్వరుడి యొక్క శాపము వలన ఆ శాపం ఏంటి, అది ఎవరికి ఇచ్చారు? రావణాసురుడికి ఇచ్చాడు అనుకోండి. నందీశ్వరుడి శాపం ఎందుకు ఇచ్చాడు రావణాసురుడికి, అది ఇప్పుడు కాదు కానీ 7వ స్కందంలో 7వ కాండలో తెలుసుకుంటాము. సో నందీశ్వరుడు రావణాసుడికి శాపం ఇస్తాడంట. ఏమని అంటే వాళ్ళ మధ్య ఏదో సంవాదం జరుగుతుంది, అది తర్వాత చూద్దామంట. కానీ అప్పుడు రావణాసురుడికి చెప్తాడనమాట నందీశ్వరుడు, నాలాగా నన్ను వెక్కిరిస్తున్నావు కోతిలాగా అనేసి, నన్ను కోతిలాంటి ముఖం అంటున్నావు కనుక కోతిలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు కోతిలాంటి ముఖం వేసుకొని వచ్చి వాళ్ళే మీ యొక్క మొత్తం సైన్యాన్ని నాశనం చేసి మీ యొక్క మొత్తం యుద్ధంలో మిమ్మల్ని ఓడిస్తారు, మీ సైన్యాన్ని అంతా చంపేస్తారు, నీ యొక్క శక్తిని అంతా చిన్న భిన్నం చేస్తారు, ఈ యొక్క వానర సేన ద్వారానే నీ యొక్క యుద్ధంలో నువ్వు పరాస్తుడు అయిపోతావు అనేసి అలా
ఈ వంశాన్ని అంతా చంపేస్తారు వానరసేన వచ్చేసి అనేసి ఒక శాపం ఇస్తాడనమాట నందీశ్వరుడు. అందుకే తద్వారా ఆ శాప అనుసారంగా బ్రహ్మదేవుడు కూడా అంటాడు, మీరు వానరులని సృష్టించండి, కానీ మీలాగా శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి అని. సో ఇలాంటి చాలా స్టోరీస్ వస్తాయి. మరి మీరు అనుకోవచ్చు, అది బ్రహ్మదేవుడు మరి అందరికీ దేవతలకు ఆర్డర్ ఇచ్చేస్తున్నాడు, మరి బ్రహ్మదేవుడు ఎవరిని సృష్టించడా అంటే, బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మదేవుడు ఆల్రెడీ ఒకరిని సృష్టించేశాడంట. ఎవరంటే బ్రహ్మదేవుడు అంటాడు, గతంలో నేను ఆల్రెడీ జాంబవాన్, ఎలుగుబంట్లలో రాజైన జాంబవాన్, సర్వశక్తివంతమైన ఎలుగుబంటి రాజు, రక్షరాజు, రక్షపుంగవ, ఆయనే జాంబవంతుడు. ఆయన ఒకసారి నేను ఆవలిస్తుంటే నా నోట్లోంచి బయటకు వచ్చేసాడు. సో ఆయన కూడా భగవంతుడి రాముడి యొక్క సేనలో ఉంటాడు, సేవకుడిగా ఆయన కూడా సేవ చేస్తాడు. అంటే నా తరఫు నుంచి నా కాంట్రిబ్యూషన్, అంటే బ్రహ్మదేవుడు తన కాంట్రిబ్యూషన్ చెప్పేశాడు అనమాట, నేను ఆల్రెడీ జాంబవంతుడిని సృష్టించేశాను దీనికోసం. సో మీరు కూడా ఇప్పుడు మరి మీ యొక్క సంతానాన్ని ఉత్పన్నం చేయండి, భగవంతుడు రాముడికి సేన మీరు తయారు చేయాలి అని. సో ఇక్కడ నుంచి ప్లానింగ్ ముందు నుంచే జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్, సో అలా దేవతలందరూ ఇలా బ్రహ్మదేవుడు వాళ్ళకి ఆదేశాన్ని ఇచ్చిన తర్వాత ఇంకేమి ఇచ్చారంటే, సో వానర సేనని సృష్టించడం అనేది ఆరంభించేశారంట. ఇప్పుడు మరి ఎవరెవరిని సృష్టించారు అంటే, ఇప్పుడు ఏ దేవత వాళ్ళ యొక్క పుత్రులు ఎవరు అనేది చూద్దామంట ముఖ్యంగా. సో చాలామంది ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, పాములు, చారణలు, వీళ్ళందరూ కూడా వానరసేనను ఉత్పన్నం చేశారంట. వానరేంద్రం మహేంద్రాభం, సో ఇంద్రో వాలీన మూర్జితం, ఇంద్రుడు వాలిని ఉత్పన్నం చేశాడు. అలాగే నెక్స్ట్ అంటే వాలి ఎంతో శక్తివంతుడైన మహేంద్ర పర్వతంలాగా ఎంతో శక్తివంతమైన వాలిని సృష్టించాడు. తర్వాత సుగ్రీవం జనయామాస తపతాంబరః, సో సుగ్రీవుడిని ఎవరు, సూర్యుడు సుగ్రీవుడికి జన్మనిచ్చాడంట, అంటే ఉత్పన్నం చేశాడనమాట సూర్యుడు సుగ్రీవుడిని. సో వాలి వచ్చేసి ఇంద్రుడి యొక్క పుత్రుడు, సుగ్రీవుడు వచ్చేసి ఇక్కడ సూర్యుడి యొక్క పుత్రుడు అనమాట. మరి మీరు అనొచ్చు, అదేంటి వాలి రావణాసుడి వైపు ఉండేవాడు కదా, అంటే సుగ్రీవుడికి అగెయిన్స్ట్గా ఉన్నాడు కదా, వాలిని రాముడు కూడా చంపేస్తాడు కదా, ఆయన ఎక్కడ సహాయం చేస్తాడు రాముడికి, ఆయన ఎందుకు వానరసేనకి, అంటే ఆయన కూడా సేవకుడిగా ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ ఇప్పుడు మరి ఒకటి ఎలా సేవ చేస్తాడంటే అంగదుడి ద్వారా. వాలి యొక్క పుత్రుడు అంగదుడు, ఆయన ఎంతో గొప్ప సేవ చేస్తాడు రాముడి యొక్క సైన్యంలో, అంటే వానర సేనలో ఆయన వాలి నుంచి పుట్టాడు. ఇంకొకటి ఏంటంటే వాలి ఇంకా సుగ్రీవుల మధ్య శత్రుత్వం ఉన్నందు తద్వారానే వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంఘటన ద్వారానే మరి సుగ్రీవుడికి రాముడి అవసరం పడింది, రాముడు ఇంకా సుగ్రీవుడి యొక్క మిత్రత్వం జరుగుతుంది. అందుకనే మరి ఇంకోటి ఏంటంటే, ఒకవేళ వాలి కూడా రాముడి వైపు ఉండింటే రావణాసుడు సీతను అపహరించుకునేవాడే కాదు, అపహరించినా కానీ వాలి భయానికి తిరిగి ఇచ్చేసేవాడంట రాముడికి. మరి అంత శక్తివంతుడైనమాట వాలి. మరి వాలి మరియు రావణాసుడి మధ్యలో ఏం జరిగిందనే విషయం కూడా రామాయణంలో మనం చూడబోతున్నాము. సో వాలి ఎంతో శక్తివంతుడు అనమాట. సో అందుకనే ఆ వాలి శక్తివంతుడు కనుక అతను రాముడి వైపు లేడు కనుక రావణాసుడు సీతను ఆయన వెనక్కి ఇవ్వలేదు కనుక రాముడు రావణాసుడిని చంపవలసి వచ్చింది. ఎందుకంటే ఒకవేళ రావణాసురుడి గారికి సీతను వెనక్కి ఇచ్చేస్తే మరి రాముడికి, లేకపోతే అపహరించకపోతే మరి వీరిద్దరి మధ్య యుద్ధం జరగదు, మరియు రాముడు మరి రావణాసురుడు చెప్పడం అనేది జరగదు. అందుకనే ఇదన్నమాట. ఇది కూడా ఒక రకంగా వాలి ఇండైరెక్ట్గా రావణాసురుడి చంపే విషయంలో హెల్ప్ చేశారన్నట్టుగా. అలాగే బృహస్పతి దేవత గురువు అయినారు బృహస్పతి, ఆయన తార అనే ఒక వానరుడికి ఉత్పన్నం చేశాడంట. ఈ వానరుడు తారా కాదండి, తారా ఇంకొక ఆమె ఉంటుంది, ఆమె వచ్చేసి వాలి యొక్క భార్య. ఇక్కడ ఇంకొకరి గురించి చెప్తాను, తార అనే పుత్రుడి గురించి. ఆయన తార అనే పుత్రుడు వచ్చేసి అందరూ వానరుల్లో ఎంతో తెలివైన మేధావి,
ఇంకా గంధమాదన అనే ఒక వానరుణ్ణి సృష్టించాడంట కుబేరుడు. అవునా? ఇంకా విశ్వకర్మ సృష్టించిన వానరుడి పేరు నల. అందుకే నల వారధిని రామ్ సేతును కట్టేది నల మనకు, ఎందుకంటే విశ్వకర్మ యొక్క పుత్రుడైన. అగ్ని తన పుత్రుడిని అంటే వానరుణ్ణి, ఆయన పేరు వచ్చి నీల, ఎంతో తేజస్వి, ఆకర్షణ, ఇంకా శక్తిశాలైన వ్యక్తి అనమాట వానరుడు. ఇంకా అశ్విని కుమారులు వచ్చేసి మైంద, ద్వివిధ, ఇద్దరు గొరిల్లాల్ని సృష్టిస్తారనమాట. వాళ్ళు కూడా ఎంతో శక్తి, సౌందర్యం కలిగిన వారంట. నెక్స్ట్ వచ్చేసి వరుణుడు వచ్చేసి వరుణదేవుడు వచ్చేసి సుషేన అనే ఒక వానరుణ్ణి సృష్టిస్తాడు. పర్జన్య ఎవరైతే వర్షాన్ని కురిపించే పర్జన్య దేవత ఉంటాడో ఆయన శరభ, ఎంతో శక్తిశాలైన వానరుడు శరభాని సృష్టించాడంట. ఇంకా మెయిన్ అందరికన్నా ముఖ్యమైన రామసేవకుడు హనుమంతుడిని వాయుదేవుడు ఉత్పన్నం చేశాడు. సో హనుమంతుడి యొక్క శరీరాన్ని ఎంత గట్టిగా ఉండేదంటే వజ్రం కన్నా దృఢంగా ఉండే శరీరం అన్నమాట. వజ్రాన్ని ప్రహరించినా కానీ ఇంద్రుడు హనుమంతుడి శరీరానికి ఏం చేయలేకపోయిందనమాట. అలాగే గరుత్మంతుడు అంటే గరుడు దేవుడు అంత వేగంతో ప్రయాణించే శక్తి కలిగిన హనుమంతుడు, ఇంకా ఎంతో మేధావి, ఇంకా అందరి వానరులు అందరికన్నా శక్తిశాలి అయిన వానరుడు అనమాట. హనుమంతుడిని వాయుదేవుడు ఉత్పన్నం చేశాడని ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత ఇంకా ఇలా ఎంతో వేల మంది, ఇప్పుడు మీకు చెప్పిన పేర్లు ఏంటంటే ఓన్లీ ముఖ్యమైన మనకి అంటే వానరులు అనమాట. ఇంకా అలా ఎంతో వేలాది సంఖ్యలో వేలు కోట్లాది సంఖ్యలో ఈ రావణాసురుడిని చంపడానికి, రాముడికి సహాయం చేయడానికి ఎంతో శక్తిశాలమైన ఇలాంటి ఎంతోమంది వానరులను అందరి దేవతలు సృష్టించారు, అంటే ఉత్పన్నం చేశారు. ఇలా చాలామంది ఎలుగుబంట్లు, వానరులు, గోపుచ్చ అంటే వాళ్ళు వానరులే కానీ వారి యొక్క పుచ్చ అంటే టేల్, తోక వచ్చేసి గోపుచ్చ అంటే ఆవులాగా తోక ఉంటుందంట ఆ యొక్క వానరులకి, అది స్పెషాలిటీ. గోపుచ్చ వానరులు అంటారు వాళ్ళని. సో ఇలా వానరులు అంటే ఇక్కడ ఇంకా ఎలుగుబంట్లు, ఇంకా గోపుచ్చలు, వీళ్ళందరూ ఎంతో మేరు మందార పర్వతాల్లాగా పెద్దగా ఎంతో శక్తిశాలి అయిన వానరులు అనమాట. వాళ్ళందరినీ ఎంతోమందిని ఇక్కడ సృష్టించారు దేవతలు. వాళ్ళందరూ కూడా దేవతల్లాగా ఎంతో సమానంగా, ఎంతో శక్తివంతం, శక్తి సామర్థ్యం, శౌర్యం కలిగి ఉన్నాయంట. సో నెక్స్ట్ వచ్చేసి అలాగే ఎంతోమంది అందరూ ఎంతో గొప్ప ఋషులు కూడా, ఇంకా కొంతమంది దేవతలు కూడా, కొంతమంది గంధర్వులు కూడా, యక్షలు, ఇలా 8 దిక్కుల్లో ఉండే దిక్పాలకులు, ఇంకా ఏనుగులు, కుంపురుషులు, సిద్ధులు, విద్యాధరులు, వాసుకి, ఇంకా రకరకాల సర్పాలు, చారణాలు అందరూ కూడా ఇలా వేలాది సంఖ్యలో వానరుల్ని సృష్టించారంట. సో వీళ్ళందరికీ అన్ని రకాల శక్తులు, సామర్థ్యాలు ఉన్నాయి. ఎలాగైతే బ్రహ్మదేవుడు కోరుకున్నాడు, వాళ్ళందరికీ ఆదేశం ఇచ్చాడు. తద్వారా వాళ్ళందరూ వానరులు కూడా వాళ్ళకి పెద్ద రాళ్ళను విసిరే శక్తి, సామర్థ్యం, ఇంకా పెద్ద చెట్లను కూడా వేర్లతో సహా ఎత్తేసి వాటితో కూడా యుద్ధం చేయడం, అలాగే వారి యొక్క చేతుల్లో ఉంటాయి కదా గోర్లతో యుద్ధం చేయడం, ఇంకా రకరకాల ఆయుధాలతో యుద్ధం చేయడం, అన్ని రకాల ఆయుధాలని ప్రయోగించడంలో ఎంతో ప్రావీణ్యం కలిగి ఉన్నారంట వీళ్ళందరూ వానరులు. ఇది వానర సేన. సో ఇలా ఇంత శక్తి సామర్థ్యంతో ఉన్నవారన్నమాట వీళ్ళందరూ కూడా. ఇంకా వీళ్ళందరూ కూడా సంఖ్య వచ్చేసి ఇక్కడ చెప్పారు ఏమంటే మొత్తం 1 బిలియన్ వీళ్ళు మెయిన్ మంకీస్, లీడర్స్ మంకీస్, అంటే ముఖ్యమైన వాళ్ళు. ఒక బిలియన్ అంటే ఒక 10 కోట్లు అనుకుంటా, మనకి 10 కోట్ల ముఖ్యమైన వానరుల గురించి చెప్తున్నారు, అంటే చాలా శక్తివంతమైన వాళ్ళు. అలా కాకుండా ఇంకా లెక్కలేనంత మంది చిన్న వానరులు చాలామంది ఉన్నారనమాట. వాళ్ళకి లెక్కే లేదు నంబర్ చెప్పడం. సో వీళ్ళందరూ కూడా మరి వీళ్ళ యొక్క ఆర్మీ ఎలా ఉంటుందో ఇక్కడ లైట్గా చెప్పి దాంతో ఈ ఫినిష్ అయిపోతుంది ఈ యొక్క అధ్యాయము. చూద్దామంట. ఇందులో ముఖ్యమైన వానరులు వచ్చేసి
సుగ్రీవ చీఫ్ మంకీస్ ఫ్రమ్ సుగ్రీవ స్టేషన్. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే ఇక్కడ రిక్షవాన్ పర్వతం ఇంకా రకరకాల పర్వతాల్లో వీళ్ళందరూ వానరులందరూ నివసిస్తున్నారంట. ముఖ్యమైన వానరులందరూ, ముఖ్యమైన వానరసేన వాళ్ళు, ముఖ్యమైన వానరులందరూ కూడా ఈ యొక్క వాలి సుగ్రీవుల యొక్క అండలో వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర ఉన్నారంట. నల, నీల ఇంకా హనుమాన్ కూడా వాళ్ళతో పాటే ఆ వానరసేనలోనే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారంట. సో వీళ్ళందరూ వానరులు కూడా ఎంతో శక్తితో సామర్థ్యంతో విహరిస్తూ ఈ యొక్క భూమి మీద ఆల్రెడీ ఆవిర్భవించారు భగవంతుడు రాముడికి సహాయం చేయడానికి యుద్ధంలో. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అధ్యాయము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క ఆవిర్భావం. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చే అధ్యాయాల్లో అది చూద్దామంట. భగవంతుడు ఆవిర్భావ లీల. దాని తర్వాత విశ్వామిత్రుడు వచ్చి దశరథుని కోరుకుంటాడు రాముడిని పంపిమని దాంతో పాటు. ఓకే, సో ఈ అధ్యాయాలు ఉన్నాయి. దాని తర్వాత విశ్వామిత్రుడు ఎలా కోపితుడైపోతాడు, మళ్ళీ ఆయన ఎలా శాంతపరుస్తారు, తర్వాత రాముడు విశ్వామిత్రుడితో వెళ్తాడు, తర్వాత తాటకను వధించడం, ఇంకా మధ్యలో దారిలో ఎన్నో స్టోరీసు, హిస్టరీసు, ఇతిహాసం చర్చ అనేది జరుగుతుంది. అవన్నీ మనం వచ్చే కక్షన్లో వచ్చే క్లాసెస్లో చూద్దామంట. సో ఇక్కడే మన ఈ యొక్క చర్చను ముగిస్తున్నాను. సో మీ అందరికీ ధన్యవాదం. సో ఇంకొక విషయం అండి, ఏం చేసే ముందు ఏంటంటే నెక్స్ట్ వీక్లో కొద్దిగా నేను చేంజ్ చేస్తాను. ఇంకొక రోజు పెడతాను టైమింగ్, కొద్దిగా టైమింగ్ డే చేంజ్ చేస్తాను అనమాట. ఈవినింగ్ టైం ఉంటుంది, మోస్ట్లీ 7 o'clock ఉంటుంది. వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ 2 రోజుల్లో ఉంటుంది. నాకు కొంచెం షిఫ్ట్ చేస్తున్నాను, నేను కొంచెం ఈవినింగ్ షెడ్యూల్స్ అడ్జస్ట్ చేస్తున్నాను. మీకు అవి నేను చెప్పేస్తాను తర్వాత, మనకు వాట్సాప్లో నేను మెన్షన్ చేస్తాను ఫైనల్ అయిపోయిన తర్వాత. సో చాలా ధన్యవాదాలు. శ్రీ వాల్మీకి రామాయణంకి జై, శ్రీరామచంద్ర భగవానికి జై, శ్రీ ప్రభుపాదకి జై, అనంతకోటి వైష్ణవ వృందకి జై, వానరసేనకి జై, నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.